శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం సుండిపేట ప్రజావేదిక మీటింగ్ నందు పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధకుడు కార్యదర్శకుడు నిత్య కృషి వలుడు అపర మేధావి అపర భగీధరుడు నవ్యాంగ సృష్టికర్త గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సార్ గారికి కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. వేదిక పైన ఉన్న పెద్దలు, తమ్ముళ్ళు వారుగా రండి, పోలీసులు కూడా వారుగా వచ్చేసి కనపడి అందరికీ మీరంతా ఒక పక్క వచ్చేయండి. ఓకే, అక్కడే ఉండండి, అంతవరకు ఇట్లా ఇట్లా మీరు ఈ పక్కన అక్కడ వాళ్ళు కనపడేట్టుగా ఉండండి. ఈ పక్క వచ్చేయండి. ఊడ్చకపోతారని చెప్పాము, అదే జరిగింది. కానీ మీరందరూ ఓట్లేశారు, కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడుస్తుంది, ఏమీ లేదు అక్కడ. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది కొండేవాళ్ళందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పిన మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రోడ్లు కూడా నేషనల్ హైవేస్, అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసి నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా, కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు ఐడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడము, అలాగే అన్న చెప్పినట్టు జూలైలోనే మనకు ఇక్కడ గేట్లు వదలడము, ఈరోజు హారతి ఇవ్వడము అనేది, మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకోవడం అనేది, ఇది నిజంగా మనకు అందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు కాదు కదా, సంవత్సరంలోనే మన నంద్యాల చాలా బాగా డెవలప్ అవుతుందని మీరు గమనించారు. మొన్న బడ్జెట్ ఏదైతే ఉందో, మరి ఆంధ్రప్రదేశ్ తప్ప ఏమీ పడలేదు నాకు బడ్జెట్ లో. ఎందుకంటారా అది కేవలం మన ముఖ్యమంత్రి గారి చేసిన ఇదే తప్ప ఇంకా వేరే ఏమి లేదు. మన రాయలసీమకు ఫండ్స్ ఇచ్చారు, 4,000 కోట్లు ఇచ్చారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్ తప్ప ఇంకా వేరే ఎవ్వరూ చేయలేరు. కాబట్టి అట్లాగే ఒకటి మనకు నీటి సమస్య అని అంటున్నారు. మనకు ఏంటంటే సమస్య, ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది, ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది.
ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు. కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి